బీఆర్ఎస్ హయాంలో జరిగిన భూ బదలాయింపులు కబ్జాలపై హౌస్ కమిటీ వేయాలన్న కడియం శ్రీహరి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ నేత రాజయ్య. కడియం మాట్లాడుతున్న తీరు దొంగే దొంగ దొంగ అన్నట్టుందంటున్నారు రాజయ్య. ఆ ఇద్దరు నేతల మధ్య డైలాగ్ వారిని చూద్దాం. రాష్ట్రంలో అనేక రకాలైన భూ కబ్జాలు జరిగినాయి అధ్యక్ష. అనేక రకాలుగా భూదోపిడీ జరిగింది. ఆనాడు ధరణిని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా అధికారంలో ఉన్న వాళ్ళందరూ వందల వేల ఎకరాల భూములను కబ్జా చేసిన అధ్యక్ష. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా బాలానగర్లో భూ బదలాయింపులు ధరణి అడ్డం పెట్టుకొని చేశారు. కంపెనీ యజమానులను బెదిరించి భూ బదలాయింపులు చేయించుకున్నారు. దానిపైన హౌస్ కమిటీ వేస్తారంటున్నారు. దయచేసి హౌస్ కమిటీకి మీరు అనుమతి ఇవ్వండి అధ్యక్ష. హౌస్ కమిటీ వేయండి. బీఆర్ఎస్ పార్టీ భూ కబ్జాలకు పాల్పడ్డది, మైనింగ్ మాఫియాకు పాల్పడ్డదని చెప్పేసి కడియం శ్రీహరి గారు మాట్లాడడం సిగ్గుచేటు. స్వయంగా కడియం శ్రీహరి గారు ధర్మసాగర్ మండల్ దేవునూరు ఫారెస్ట్ భూములను కాజేయాలని దాదాపు ట్రెంచ్ నుండి ఫారెస్ట్ బార్డర్ ట్రెంచ్ నుండి 2 కిలోమీటర్ల వరకు జంగల్ కటింగ్ అందులో ఉన్న చెట్లు మొత్తం కొట్టేసి అక్రమ మైనింగ్ దాదాపు 10,000 ట్రిప్పుల మొరాన్ని నిస్సిగ్గు కడియం శ్రీహరి అల్లుడు తన అనుచరులు అమ్ముకున్నారు.